తుభ్యో నమః. గురువుగారు, మాలధారణ ఏ టైంలో వేసుకోవాలి, అలాగే మాలధారణ ఏ టైంలో వివరించాలి, పూర్తిగా వివరించగలరు? స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. మాల వేసుకోవాలంటే సూర్యోదయం ముందు వేసుకోవాలి. మాల వివర్సన చేసుకోవాలంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ మనం అమ్మవారికి కానీ పూజ చేస్తాం కాబట్టి అమ్మవారిని ఎప్పుడైనా శుక్రవారం మంగళవారము కదిలియం. అందుకు శుక్రవారం మంగళవారం లోపల మాలను తీయకూడదు. తర్వాత ఉదయము 11 లోపలనే మాల తీయాలి. సూర్యోదయం నుంచి 11 లోపల మాల తీయాలి. ఆ తర్వాత మాల తీయకూడదు స్వామి. ఎక్కడన్నా క్షేత్రాలలో తీస్తారేమో కానీ అది ఒక విమర్శించడం కాదు, ఒక సిస్టమేటిక్ అయితే మాల తీయాలంటే 11 లోపలే తీయాలి స్వామి. గురుస్వామి, మాలధారణ ఎవరితో తీయొచ్చు, దానికి ఏమైనా మంత్రం ఉంటుందా? మాల అనేది గురుస్వామి తీసుకోవచ్చు, పూజారి తీపించుకోవచ్చు స్వామి. మాల తీయడం మాత్రము అమ్మతోనే తీపించుకోవచ్చు. అమ్మకు మంత్రం ఉంటుంది, ఆ మంత్రోత్సవం చదివి మాల అమ్మతో తీపించుకోవచ్చు, లేదా గురుస్వామితోనే తీపించుకోవచ్చు. స్వామి చెప్పండి స్వామి. గురుస్వామి, చాలామంది మాలధారణని పంబ దగ్గర తీస్తున్నారు, పంబ దగ్గర విరమిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? స్వామి శరణం. ఒకరిని విమర్శించడం లేదు కానీ స్వామి, మనము 41 రోజు దీక్ష తీసుకున్నాం. మనకెందుకు మంచి జరగాలని తీసుకున్నాం. ఒక దేవాలయానికి వెళ్తే ఒకరోజు దేవాలయానికి వెళ్తే మన ఇంటికి పోయి కాళ్ళు కడుక్కోకుండా దేవాలయానికి వెళ్తారు, ఇంట్లోకి వెళ్తారు. అట్లాంటిది 41 రోజు దీక్ష తీసుకొని మాల పంబ దిగి అక్కడే మాల తీయడం ఏమవుతుంది? అక్కడే పూజ సగం పూజ నీ ఫలితం అంతా అక్కడే వెళ్ళిపోతుంది. అక్కడ మలిపోకుండా ఇంటికి వచ్చి నైవేద్యం పెట్టి తర్వాత మాల వివర్సన చేసుకుని అమ్మతోనో కానీ ఆ తర్వాత నైవేద్యం అందరికి పంచిన తర్వాత మాల తీయడం వల్ల ఉత్తమం, మంచిది స్వామి. అది ఒక సిస్టమేటిక్గా ఉంటుంది, మంచి కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడో పురాతన నుంచి వస్తుంది ఇది. కాశీకి వెళ్ళినా ఎప్పుడైనా సరే మనం మా ఇంటికి వచ్చిన తర్వాతనే ఆ ఫలితం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటికి వచ్చి మాల తీయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి స్వామి. మనం దీక్ష తీసుకున్న దానికి ఫలితం ఉంటుంది. కాబట్టి 41 రోజు దీక్ష తీసుకోండి. 18 అంబడి ఎక్కాలంటే 41 రోజు దీక్ష ఎక్కితేనే ఆ 18 మెట్లు ఎక్కి అర్హత ఉంటుంది స్వామి. ఎందుకంటే చాలామంది అప్పుడు వేసుకొని అప్పుడు ఎక్కుతున్నారు స్వామి, కేరళలో ఎక్కుతున్నారు, చుక్కులు వేసుకుని తిరుగుతున్నారు, సిగరెట్ తాగుతున్నారు. వాళ్ళని విమర్శించకండి. ఒకరిని విమర్శిస్తే మీ నాలుకతోనూ వాళ్ళ తప్పును మీరు తుడిచినట్టయితుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరి పాపంలో వాళ్ళు ఉంటారు. నీ దీక్ష 41 రోజు చేసుకోవడం ఉత్తమం. 41 రోజు అయిన తర్వాత ఇరుముడి కట్టుకొని ఆ సన్నిధానం పోయి ఆ స్వామికి ఇరుముడి చూపించి 18 అంబడి ఎక్కిన తర్వాత ఇంకో క్వశ్చన్ చెప్తున్నాం. కొంతమంది అర్లీ టైం అయిపోయినాయి 18 అంబడి ఎక్కిస్తారు, కానీ తప్పు. స్వామికి ఇరుముడి చూపించాలా, చూపించిన తర్వాతే దాని విమర్శన మాల ఇరుముడి తీయాలా. అంతవరకు మాల తీయని కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరి ఆలోచించాలా. స్వామికి ఆ ఇరుముడి తెచ్చినాను చూపించిన తర్వాత ఇరుముడి తిప్పాలా. దాని ఇరుముడికి ఒక పద్ధతి ఉంటుంది. అందరూ నీట్గా చేసుకొని ఆ అయ్యప్ప కృపా కటాక్షలు అందరికీ అందియాలని స్వామి శరణమయ్యప్ప. ఇవన్నీ మనకు వివరించింది శ్రీ గంగాధర గురుస్వామి, నంద్యాల. స్వామివారు ఇప్పటికీ 27 సార్లు స్వామివారి సన్నిధిలో పాల్గొన్నారు మాలధారణతో. ఎంతోమంది కన్యస్వాములకి, ఎంతోమంది కత్తిస్వాములకి ఆయన గురువు ద్వారా జ్ఞానాన్ని పంచి ఎంతోమందికి శబరిమల యాత్రను చూపించిన గురువులు శ్రీ గంగాధర గురుస్వామి వారికి పాదపద్మములకు స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప.